పూర్వం ఒక ఊరిలో రామయ్య అనేటువంటి ఒక జమీందారు ఉండేవాడు. ఎంత జమీందారుతనం ఉందో అంత లోబితనం, మహా పిసినారుడు అనమాట. కనీసం ఎప్పుడు కూడా ఒక గుడికి వెళ్ళి దండం పెట్టడం కానీ, ఒక కొబ్బరికాయ కొట్టడం కానీ, ఒక అరటిపండు ఇవ్వడం కానీ అటువంటివి ఏమి ఉండవు అనమాట. అంత లోబి. అతనికి ఇంకా అవసాన దశ వచ్చేసింది. మంచం మీద పడిపోయాడు. రేపో మాపో అన్నట్టుకున్నాడు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ ఒకరోజు బాగా సీరియస్ అయితే బయటేసేసారు. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. వీడు ఎప్పుడు కూడా కనీసం గుడికి కానీ గోపురాలు కానీ ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరికి దండం పెట్టలేదు. ఓ పని చేయండి, మనకి బళ్ళు ఎద్దుల బండి వాటికి నార వేస్తుంటారు, జనపనారని తీస్తుంటారు నార. ఆ నార వేసి దానికి గ్రీజ్ ఐదు రాసి ఆయిల్ రాసి అప్పుడు ఎడ్ల బండి చక్రం బిగిస్తుంటారు. అటువంటిది నార ఎక్కడ ఉందమ్మో తీసుకురండి అని చెప్తే ఆ టైంలో ఉపయోగించేవారు. నార తీసుకొచ్చారంట. తీసుకొచ్చి పోనీ నార అంటే యాణ అని అనిపిందామని చెప్పి వీళ్ళందరూ ఆలోచించారు. అంటే నారాయణ ఇదేంటని అడిగితే నార అన్నాడు అనుకో, యాణ అని ఏదో బలవంతంగా అనిపిందాం, మొత్తం మీద నారాయణ అవుతుంది. వీడు అప్పటికని వీడు స్వర్గానికి ఎక్కడికి వెళ్తాడని చెప్పేసి అందరూ ఆలోచించారు. ఆలోచించి నార తీసుకొచ్చారంట. తీసుకొచ్చి ఇదేంటి అని అడిగారంట. అంటే అది పీచు అన్నాడంట. ఎవరు దరిద్రుడు, అంతే నీ బ్రతిక అంతేరా, ఇంకా బతికినన్ని రోజులు దేన్ని ఎవరికి ఏం పెట్టలేదు, ఇప్పుడేమో పీచు అన్నావు, పోత పో అని వదిలేశారంట. ఆ పీచు అన్న పిటుక్కుని చచ్చిపోయాడంట. అది ఏంటంటే అలాగా కనీసం దైవాన్ని స్మరించుకుంటే మనకి దైవం ఎప్పుడూ మనకి రక్షణగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి.